హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ టీం అన్యాయం చేస్తుందా, దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఓటింగ్లో ఊచకోత కోస్తున్నటువంటి తనుజ గారికి ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. దానికి గల కారణాలు ఏంది, వాళ్ళ పిఆర్లు ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అందరూ రివ్యూవర్స్ డిమాండ్ పవర్ని లేపడానికి తనుజ పిఆర్ వర్క్ చేస్తుందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉంది అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా హాట్స్టార్ ఓటింగ్లో మిస్కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా తనుజ, డెమానో, ఇమాన్యుయల్ ఏవీలు ఫస్ట్ ప్లే చేయడం వల్ల కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ టీం కావాలని అన్యాయం చేస్తుందా, దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలనా, తనుజన, ఇమాన్యుయల్, డెమానా, సంజన ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. బిగ్ బాస్ టీం కళ్యాణ్ పడాలకు అన్యాయం చేస్తుందంటే 100% అన్యాయం చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఏవి ఫ్రైడే రోజు వేయబోతున్నారు అంటే ఫ్రైడే రోజు 10 o'clock షో స్టార్ట్ అవుతుంది, 11 o'clock ఎండ్ అవుతుంది. ఓన్లీ 1 hour ఉంటుంది ఓట్లు వేయడానికి. సో ఆ టైంలో ఎవరు మేలుకుంటారు, ఎవరు ఓటేస్తారు, అసలు బిగ్ బాస్ ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే తనుజ గారు ఏవి ఈరోజు రాబోతుంది. ఆల్రెడీ నిన్న ఇమాన్యుయల్ ఏవి వచ్చింది, ఈరోజు డెమాన్ పాన్ ఏవి కూడా రాబోతుంది. సో వాళ్ళకి 48 hours ఇస్తుండు. అంటే ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏవి చూసి కొందరు ఓట్లు వేస్తారు. సో ఆ విధంగా ఓట్ల పర్సెంటేజ్ అని పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాలకు అన్యాయం జరుగుతుందంటే 100% జరుగుతుంది. తన ఏవి ఏదో నిన్న వేయచ్చు కదా, లేకపోతే ఈ రోజు వేయచ్చు కదా, రేపేస్తే లాభం ఏముంది, ఆ 1 hourలో ఓటింగ్ ఎంత వేస్తారు. సో 100% కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ అన్యాయం చేస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేం అనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా అనవసరంగా డెమాన్ పాన్ ఓటింగ్ పెరుగుతుందని చెప్పి చాలామంది రివ్యూవర్లు, చాలామంది తనుజ పిఆర్లు కావాలని ఒక స్టంట్ క్రియేట్ చేసి డెమాన్ పాన్ని లేపుతున్నారు. డెమాన్ పాన్కి అంత సీన్ లేదురా బాబు, దయచేసి నమ్మండి. డెమాన్ పాన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. ఈ 2 వారాల్లో గేమ్ బాగా ఆడుతున్నాడు, నేను కూడా ఒప్పుకుంటా. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ నేను కూడా ఒప్పుకుంటా. కానీ విన్నర్ అయ్యే ఛాన్స్ డెమాన్ పాన్కి లేదు. ఎందుకంటే ఫస్ట్ 12 వారాలు లేనటువంటి డెమాన్ పాను లాస్ట్ 2 వారాలు ఎవరు ఓటేస్తారు మీరు ఒకసారి ఆలోచించండి. కళ్యాణ్ పడాలకు 30%, తనుజ 30% ఆల్రెడీ తీసేసుకున్న వాళ్ళు. సో ఈ 40%లో ఆల్రెడీ సంజన గారికి 10% పడుతుంది, ఇమాన్యుయల్కి 20% పడుతుంది. సో ఇక్కడ డెమాన్ ఏడొస్తాడు. మీరు దయచేసి డెమాన్ ఫ్యాన్స్ ఉంటే డెమాన్ కొట్టేసుకోండి, దయచేసి ఓటు స్ప్లిట్ చేసుకోండి. 2 కోతులు కొట్లాడితే మధ్యలో ఇంకొక 3 నక్కనో ఎవరు ఉంటారు చూడ, సామెత ఉంది. సో మధ్యలో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు రొట్టె ముక్క అన్నట్లు. ఇక్కడ కామనర్లు ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యలో సెలబ్రిటీ అయినటువంటి తనుజ వచ్చి కప్పు ఎత్తుకపోతుంది. సో దయచేసి మీ ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటే దయచేసి కళ్యాణ్ పడాలా, తనుజ వీళ్ళిద్దరిట్లో ఒకరికి వేయండి. లేదు ఒక కామన్ మ్యాన్ మన తెలుగోడు గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాలకు దయచేసి ఓటేయండి. డెమాన్ పాన్కి అంత సీన్ లేదు. డెమాన్ పాన్ ఓటేసినా కూడా ఓన్లీ 3వ పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే 60% ఇక్కడ, 40%లో ముగ్గురు పంచుకోవడం ఇక్కడ. కొంచెం లాజికల్గా ఆలోచించండి. సో ఫస్ట్ వారం నుంచి హైప్ ఉన్నవాడు కంటెస్టెంట్ తోపా, లేకపోతే లాస్ట్ 2 వారాల నుంచి కంటెంట్ హైప్ ఉన్నవాడు తోపా. సో రివ్యూవర్లు ఎందుకు లేపుతున్నారు అంటే కొందరు రివ్యూవర్లకు కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యే ఛాన్స్ ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు డిమాండ్ పాన్ లేపుతున్నారు. సో డిమాండ్ పాన్ ఓటింగ్ పెరిగింది అనుకోండి, కళ్యాణ్ పడాల ఓటింగ్ డ్రాప్ అవుతుంది. అప్పుడు ఎవరు విన్నర్ అవుతారు, తనుజ విన్నర్ అవుతుంది. సో కొంచెం లాజికల్గా ఆలోచించండి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనుజ విన్నర్ కావాలని ట్రై చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే సెలబ్రిటీలు మొత్తము సెలబ్రిటీకి సపోర్ట్ చేస్తున్నారు. సో కామన్ మ్యాన్కి ఎవరు సపోర్ట్ చేయాలి, మనమే సపోర్ట్ చేయాలబ్బా. ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ మొత్తం కమెడియన్స్ అంతా సపోర్ట్ చేయబట్టరు. సో ఇక్కడ డెమాన్ పాన్ కూడా చెప్పొచ్చు కదా బ్రో అంటే, డెమాన్ పాన్ విన్నర్ రేస్లో లేడా బాబు, విన్నర్ రేస్లో ఉంటే 100% నేను కూడా చెప్పేటోడు. ఈ 2 రోజులు కంటిన్యూగా డెమాన్ పాన్ కోటేసినా కూడా డెమాన్ పాన్ గెలవలేడు. కొంచెం మీరు లాజికల్గా ఆలోచించండి. సో దయచేసి మీ ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటే కళ్యాణ్ పడాలకు ఓటేయండి. అదేవిధంగా తనుజకు ఓటేయండి. లేదు మన తెలుగోడు గెలవాలి, మన కామన్ మ్యాన్ గెలవాలనుకుంటే కొంచెం ఆలోచించి కళ్యాణ్ పడాలకు ఓటేయండి. అన్అఫీషియల్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల 47లో ఉన్నాడు, తనుజ 27లో ఉంది, డెమాన్ 10%లో ఉన్నాడు. అదేవిధంగా ఇమాన్యుయల్ 12%, సంజన 10%లో ఉన్నారు. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన వీడియో చేసినంతకు వచ్చిన అప్డేట్ ప్రకారము 31%లో కొనసాగుతుండో, తనుజనేమో 30%లో కొనసాగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఓన్లీ 1% డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా మన ఎవరు డిమాండ్ పాన్ ఏమో 20%లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా 15%లో
ఇమాన్యుయల్ కొనసాగుతుండో, 5%లో సంజయ్ గారు కొనసాగుతుండ్రో. ఆల్మోస్ట్ ఆల్ 30% ఎక్కడ, ఈ 20% ఎక్కడ, 10% డిఫరెన్స్ ఉంది. సో అనవసరంగా మీరు విన్నర్ కాలేనటువంటి కంటెస్టెంట్కి ఓటేసి మీ అమూల్యమైన ఓటుని వృధా చేసుకోకండి. దయచేసి 100% విన్నర్ మెటీరియల్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరే విన్నింగ్ రేజ్లో ఉన్నాడు. డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు 3rd 4th పొజిషన్లో ఉన్నారు. మీరు ఎంత ఓట్లు వేసినా కూడా వీళ్ళు 3rd 4th పొజిషన్లో ఉంటారు తప్ప ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్కి 100కి 1000% అయితే రారు. సో నేను ఎవరికి ఇక్కడ పార్షాలిటీ చూపించట్లేదు. సో ఇక్కడ డిమాండ్ పవన్ తొక్కుతున్నావు బ్రో అంటే, డిమాండ్ పవన్ విన్నర్ రేజ్లో ఉంటే నా ఓటు కూడా డిమాండ్ పవన్కి వేసేవాడు. సో లాస్ట్ వీక్లో నా ఓటు నేను ఎందుకు వేస్ట్ చేయాలి? 100% గెలిచే కంటెస్టెంట్కి వేస్తా. సో 100% కళ్యాణ్ పడాలి గెలుస్తా కాబట్టి నేను కళ్యాణ్ పడాలకే ఓటు వేయాలనుకుంటున్నా. సో మన తెలుగోడు గెలవాలనుకుంటే కళ్యాణ్ పడాలి కొట్టేస్తున్నా. సో మీరు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.